నమస్కారం అండి. సేమ్ ఇద్దరు చెప్పినట్టు నిన్న నైట్ మొత్తం ఇట్స్ ఆల్ ద ఎంటైర్ ఫైనల్ కాపీ. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నేను ఫస్ట్ ఈవెంట్లో చెప్పినట్టు సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానో నేను చూసుకున్నాక సేమ్ అదే కాన్ఫిడెన్స్తో ఉన్నాము. సో డెఫినెట్లీ భీష్మ కంటే కూడా మా ఇద్దరు కాంబినేషన్ సినిమా దానికంటే చాలా బాగుండబోతుంది. అండ్ డెఫినెట్లీ 28th మీరు కూడా చూసి ఆ రివ్యూస్ అన్ని చాలా పాజిటివ్గా వస్తాయని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో వెయిటింగ్ ఫర్ ద రియాక్షన్ ఫ్రమ్ 28th onwards. So, yeah, Prabhu garu, please. Or in between action image ki lover boy kunnatuvanti stage lo unnaru. Okay. You are enjoying that stage and we are also enjoying the same stage. Yeah. But Robin Hood is in a global title. Robin Hood evarni kottado evariki pettado andariki telusu. మీరు ఇందులో ఎవరిని కొట్టారు, ఎవరికి పెట్టారు? వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ రాబిన్ హుడ్ ఇన్ ట్రూ సెన్స్? ఎవరి దగ్గర అంటే ఎక్కడ కొట్టని పెట్టాను అది మీ సినిమా తెలుస్తుంది. బట్ దీంట్లో నా క్యారెక్టర్ వచ్చేసి హీఈస్ అ వెరీ బిగ్ మనిపులేటర్. చాలా ష్రూడ్ మైండ్, చాలా స్మార్ట్ మైండ్. బలం కన్నా కూడా బ్రెయిన్తో హీరో విల్ హిట్ ద విలన్స్ ఆఫ్ వాటర్. సో నా కెరీర్ ఫస్ట్ టైం ఐ ప్లేడ్ దిస్ క్యారెక్టర్ ఆఫ్ మనిపులేటర్. సో క్లైమాక్స్ వచ్చేసరికి అసలు నా క్యారెక్టర్ రౌండప్, నా క్యారెక్టర్ ఇవ్వబోయే ట్విస్ట్లు, టర్న్లు, షాక్లు అది చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం భీష్మలో వచ్చేసి ఇట్ వాజ్ ఎ డ్రామా, ఇంటలెక్చువల్ డ్రామా, యాక్షన్ విత్ ఇంటలెక్చువల్ డ్రామా. దీంట్లో ఇంటలెక్చువల్ పార్ట్ ఏమంతవరకు ఉంటుంది? యువర్ క్యారెక్టర్లో స్ట్రీట్ స్మార్ట్ ఫెలో వాట్ యు ఆర్ అంటే ఏంటి? యా, డెఫినెట్లీ ఇది స్ట్రీట్ స్మార్ట్ ఫెలో. భీష్మ కంటే కూడా దిస్ సినిమాలో హీరో క్యారెక్టర్ వెరీ వెరీ స్ట్రీట్ స్మార్ట్ ఫెలో అండ్ ఈజ్ వెరీ వెరీ ఇంటలెక్చువల్. అసలు యూ విల్ బి షాక్డ్ సీయింగ్ ద క్లైమాక్స్. మై లాస్ట్ క్వశ్చన్ టు యూ అబౌట్ ద డైరెక్టర్. చాలా అమాయకంగా, చాలా మంచివాడుగా, చాలా ఇదిగా కనిపిస్తాడు. ఈ టైటిల్కి ఆయనకి ఏమాత్రం షూట్ అవ్వదు. భీష్మలో చూపించినటువంటి ఆ స్మార్ట్నెస్ కానీ, దీంట్లో చూపించిన స్మార్ట్నెస్ కానీ, దీస్ ఆర్ ఆల్ టుగెదర్ అపీరియన్సెస్ ఆర్ ఉంటుంది మీ డైరెక్టర్. అదే ఇలా హౌ మీ కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ ఉంది, హౌ ఇట్ వెంట్ ఆన్? అదే ఇలా సార్ నిన్నటి వరకు ఇది పూర్తి ఎంటర్టైన్మెంట్ సినిమా అని ప్రమోట్ చేశారు. మీరు చేసే పాడ్కాస్ట్లో కూడా అదే కనిపించింది. కానీ సెన్సార్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇందులో ఎమోషన్ కూడా మంచి స్కోప్ ఉంది. సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషన్ పార్ట్స్ బాగా వర్కౌట్ అయ్యని చెప్తున్నారు. అది ఎందుకు హైడ్ చేశారు ప్రమోషన్లో కానీ, టీజర్లో కానీ, ట్రైలర్లో కానీ? హైడ్ ఏం లేదండి. యాక్చువల్లీ ఏంటంటే సినిమా మొత్తం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ షుగర్ కోటెడ్ లాగా ఫన్ కోటెడ్ ఉంటుందండి. బట్ సినిమాలో ఏదైతే సోల్ ఉందో ఆ సోల్ ఎమోషన్ అండి. ఆ ఎమోషన్ సీక్వెన్స్ ఒకటి బాగా వర్కౌట్ అయింది. మేమందరం బాగా బ్యాంక్ అయ్యండి. సో చూసిన వాళ్ళు, సెన్సార్లో చూసిన వాళ్ళు కానీ, నిన్న మా ప్రొడ్యూసర్ గారు చూసారు, వాళ్ళు చూసి కూడా చాలా బాగుందని చాలా ఎగ్జైట్ అయ్యారు. సో వార్నర్ గారితో ఏం మ్యాజిక్ చేయించబోతున్నారు? ఆయన ఏమైనా యాక్షన్ సీన్స్లో ఏమైనా పార్టిసిపేట్ చేశారు? సార్ అయింది స్మాల్ క్యామియో. మీరు థియేటర్లో చూస్తే డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది సార్. ఇప్పుడు నేను ఏదైనా చెప్తే ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ మైండ్తో వస్తారు కాబట్టి ఆ క్యామియో వర్కౌట్ అవ్వాలంటే డెఫినెట్గా మీరు థియేటర్లో చూడాలి. రవి గారు, సరే ఇప్పుడు ఈ సినిమా కూడా నైజాంలో సరైన థియేటర్ దొరకట్లేదని చెప్పేసి బయట అనిపిస్తుంది. నిజంగానే అలాంటి పొజిషన్? అలాంటిది ఏం లేదండి. మాకు కావాల్సిన సఫిషియెంట్ 110 స్క్రీన్స్ ఉన్నాయి. రేపు రిలీజ్ అయినాక గ్రాడ్యువల్గా ఇప్పుడు 4-5 సినిమాలు ఒకసారి రిలీజ్ అయినాక అందరం పంచుకుంటాం కదండి. ఆటోమేటిక్గా ఏ సినిమా అయితే బెటర్గా ఉందో దానికి పెరుగుతూ ఉంటుంది. ఇది నార్మల్ ప్రాక్టీసే కానీ ఇది స్క్రీన్ దొరకలేదు ఇవన్నీ అదే ట్రూ కాదండి. మా సినిమాకి కావాల్సిన మంచి రిలీజ్కి సఫిషియెంట్ స్క్రీన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి మాది డెఫినెట్గా బ్రహ్మాండంగా ఉంటుందని నమ్ముతూ అక్కడి నుంచి స్క్రీన్స్ పెరుగుతూ కూడా ఉంటాయి. ఇది యూజువల్గా జరిగేదండి. పుష్ప నుంచి ఐమాక్స్తో ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అది ఏం లేదండి. వీఆర్ రిలీజింగ్ అవర్ ఫిలిం దేర్ ఇన్ మన ప్రసాద్ ఐమాక్స్లో కూడా చేస్తున్నాం. ఈ సినిమా అదేం లేదు సార్. అప్పుడు ఏదో చిన్న ఏదో పర్సంటేజ్ ఇష్యూ కానీ అది తర్వాత దే హ్యావ్ దేర్ ఓన్ పాలసీ. అలాగే మనం కూడా హౌ టు గో ఫార్వర్డ్లో వీఆర్ ఆల్సో ఫ్లెక్సిబుల్. అవన్నీ చిన్న చిన్న విషయాలండి. అది నథింగ్ టు సీరియస్గా తీసుకునే ఏం కాదు సార్. అఫోర్డబుల్ ప్రైజెస్ అన్నారు, బట్ కొన్ని ఏరియాస్లో కొంచెం హైక్ కనిపిస్తుంది. కొన్ని ఏరియాస్లో ఏం లేదు, కర్నూలు లాంటి ప్లేసెస్లో కాదు. మీరు మీ ఏరియాలో అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు టికెట్ రేట్ వల్ల ఈ సినిమా చూడలేదు అనే ఫీలింగ్ అసలు ఎక్కడా లేదండి. వెరీ ఫ్యూ సెంటర్స్లో, కొన్ని చాట్ల అది కూడా లిబర్టీ మేము రెస్పెక్టివ్ డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చాం. మీరు ఎక్కడన్నా ఉంటే ఇది జీవో ఉంది. మా సిన్సియర్ థింగ్ ఏంటంటే ఎక్కడా సరే పెంచుకోకుండా మామూలుగా నార్మల్ టికెట్ రేట్స్లోనే చేయమని చెప్పామండి. అంటే వాళ్ళ ఇష్టానికి వదిలేసారు. కొన్ని వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళు కూడా
వచ్చే కలెక్షన్లు తగ్గించుకుని ఎక్కువ పెడితే రాకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారంటే సినిమా కొనుక్కున్నాక షూర్ షార్ట్గా ఆల్మోస్ట్ 95% షార్ట్లో యాజ్ ఇట్ ఈస్గా ఏ రేట్లు ఉంటాయండి. ఏమన్నా ఫ్యూ క్రేజీ మాల్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి చూడండి, అక్కడేమన్నా ఒక 50 రూపాయలు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పోటీలో తక్కువ స్క్రీన్స్ అవటం వీటిల్లో ఉన్న దాంట్లో డే 1 వచ్చే కలెక్షన్లు ఇవి ఉంటాయి కదండి, దానివల్ల వాళ్ళు ఏమన్నా అది కరెక్ట్ అనిపిస్తే చేసుకుంటారు అంతే. 95% యాజ్ ఇట్ ఈజ్గా మీకు నైజాంలో అయితే 110-80 రూపాయలు సింగిల్ స్క్రీన్లు ఉన్నాయి. ఇంత అఫోర్డబుల్ ప్రైస్ అంటే అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఒక 50 రూపాయలు ఎక్కువ పెట్టడానికి ఇబ్బంది లేదు వాళ్ళకు కూడా. అది కూడా ఏమీ ఎన్హాన్స్డ్ రేట్ కాదండి, పాత నార్మల్ రేటే. దానికన్నా తగ్గియాలా అనే ఆలోచన కూడా చేసాం యాక్చువల్గా. కానీ పాతగా ఏదైతే ఫిక్స్డ్ రేట్ ఉందో అది ఉంచేయవచ్చు గచ్చిబౌలి సరౌండింగ్స్. అట్లా మీకు సింగిల్ స్క్రీన్లో 110 రూపాయలు కూడా మంచి మంచి సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయండి, వాటికి కూడా ఉంది. సో ఈ సినిమాకి ఆ టికెట్ రేట్ వల్ల నేను సినిమా చూడలేకపోయాను అనే ఆడియన్సే ఉంటారండి. నితిన్ గారు సార్, మొన్న ప్రీలీజ్ ఈవెంట్లో కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఒక్కసారిగా మీ ఏవి చూసాక జర్నీ అంతా గుర్తొచ్చిందా? కొంచెం ఎమోషనల్ అయ్యారు అది బాగా. యా కొంచెం ఓకే వెంకీ గారు, మొన్న నితిన్ గారు మాట్లాడుతూ క్లైమాక్స్ బాగా డిజైన్ చేశారు వెంకీ గారు, కొత్తగా ఉండబోతుంది అన్నారు. సో ఎలా ఉండబోతుంది ఏంటి అది క్లైమాక్స్? మాట్లాడుకుంటారు కొత్తగా ఉండబోతుంది కదా అంటే ఆయన మాట్లాడుకుంటారండి, మంచి క్లైమాక్స్ డిజైన్ చేశారు అన్నారు. సో ఎలా ఉండబోతుంది, ఎలా అప్డేట్ చేసి చెప్పండి. డెఫినెట్గా బాగుంటుందండి. అది మాత్రం అంటే నేనైతే యాక్చువల్గా అది కూడా ఓపెన్ చేసాను కాదు, కానీ అన్న ఓపెన్ చేస్తారు క్లైమాక్స్ అని. బట్ డెఫినెట్గా సినిమా థియేటర్లో అయితే సర్ప్రైజింగ్ ఉంటుందండి. నితిన్ గారు అదిదా సర్ప్రైజ్, ఇంతకీ అదిదా సర్ప్రైజ్ అన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. ఉంచుతున్నారా తీసేస్తున్నారా ఆ సీన్? యాక్చువల్లీ ఆ షార్ట్ సాంగ్లో బేసిక్గా సెన్సార్ కరెక్షన్ అయితే ఉందండి, కరెక్షన్ ఉంది డెఫినెట్గా. సో అంటే తీసేస్తున్నారు అలా 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 నేను చెప్తే సర్ప్రైజ్ ముందే రివీల్ అయిపోతుంది. మహిళా కమిషన్ లెటర్ అవునండి, అవును. సో ఎవరికి ఇబ్బందికరంగా కాకుండానే కొంచెం కరెక్షన్ అయితే చేసామండి. యా అంటే ఇంచెస్ తగ్గించారా? ఏదండి, ఎంత స్ట్రెచ్ చేస్తుందనే తగ్గించారా? సీజీ ఏమన్నా చేశారా? సీజీలో అంత కాకుండా కొంచెం స్ట్రెచ్ చేసినట్టు. నితిన్ మాస్టర్ ఏమన్నారండి? ఇలా లెటర్ వచ్చింది, దీని గురించి ఆటోమేటిక్గా మేకర్స్తో మాట్లాడతారు కదా, డైరెక్టర్తో కావచ్చు, ప్రొడ్యూసర్తో, హీరోతో. ఈ టాపిక్లో శేఖర్ మాస్టర్ రియాక్షన్ ఏంటి? అసలు మీతో మాట్లాడాలంటే భయం వేస్తుందండి నాకు, నిజంగా మీకు ఆన్సర్ చెప్పాలంటే భయం వేస్తుంది. కానీ ఇప్పుడున్న ఈ 3-4 డేస్లో ఉన్న అంటే ఈ అవుట్లు వెళ్ళాలి, సీజీలు చెక్ చేసుకోవాలి, ఇట్లన్నింటిలో ఉండి అసలు మాట్లాడడం అవ్వలేదండి. సో మాకు తెలిసింది ఇలా వచ్చిందని. రాగానే అరే మేము మనసులో కూడా ఏంటంటే ఎప్పుడు మాకు అంత అనిపించలా, తెలిస్తే వాంటెడ్గా ఉంటే డెఫినెట్గా ఆ డెసిషన్ ఉండేది కాదు. సో ఓకే, బట్ ఇలాంటిది వచ్చింది మహిళా కమిషన్ నుంచి అండ్ సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అనగానే దానికి తగ్గట్టు కరెక్ట్ చేసామండి. అండ్ ఖచ్చితంగా సినిమా మొత్తం కూడా మిగతాది కూడా అసలు క్లీన్ సినిమా అండి. సో ఎవరేమి ఇబ్బంది పడరు. సార్ వెంకీ గారు. నితిన్ హాయ్, క్యాజువల్ క్వశ్చన్, మీ షర్ట్ మీద ఏం రాస్తుంది? ఏముందండి? ఏదన్నా రాబిన్హుడ్ ఏమన్నా వేరే భాషలో? అన్ని షర్ట్ల మీద చూసి ఏ షర్ట్లు వేసుకొచ్చినా నిన్న జీవి గారు అడుగుతా ఉన్నారు ఎన్ని షర్ట్లు చేయించారు మీరు రాబిన్హుడ్, ఇదేమన్నా వేరే లాంగ్వేజ్లో ఏమన్నా రాశారు? లేదండి. అవును, మలయాళం. వెంకీ గారు సార్, డేవిడ్ ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ని తీసుకోవడానికి కారణం ఏంటి సార్? అసలు ఆయన ఏంటి క్యారెక్టర్, ఏ విధంగా ఉండబోతుంది ఏంటి? అంటే నాకు యాక్చువల్లీ ఆ ప్లేస్మెంట్లో ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఉండాల్సిన నీడ్ వచ్చిందండి కథలో. సో వస్తే నేను ఇంటర్నేషనల్ స్టార్ ఇట్లా సరదాగా డేవిడ్ వార్నర్ అని చెప్పి నేను నితిన్ గారితో అండ్ రవి గారితో షేర్ చేసుకుంటే, రవి గారు పాపం అది సీరియస్గా తీసుకొని ఆయన ట్రై చేస్తే అపాయింట్మెంట్ ఇప్పించారు ఆయన. సో ఇప్పిస్తే సో అట్లా జరిగిందండి. ఆయనకే రెమ్యునేషన్ ఎక్కువ ఇచ్చారంట కదా, 3 కోట్ల దాకా ఇచ్చారనేసి బయట. అసలు నెంబర్ల సంగతి బయట ఆయనకే తెలియాలండి. యాక్చువల్లీ నితిన్ గారు అంటే యాక్చువల్లీ మైత్రి మూవీస్లో ఏ హీరోకైనా సరే అంటే మీ కైండ్ ఆఫ్ మూవీస్కి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యంగ్స్టర్స్ కానీ ఒక టైప్ ఆఫ్ ఆ స్టార్డమ్కి డిఫరెంట్ ఫ్యాన్స్ ఉన్నారు. సో వెన్ ఇట్ కమ్స్ టు సెలెక్షన్ ఆఫ్ మూవీస్ ఆల్సో యూ కీప్ ఇన్ మైండ్ దోస్ పీపుల్ ఆర్ ఎలా అంటే హౌ డూ యూ సెలెక్ట్ మూవీ ఆల్ టుగెదర్? ఇస్ ఇట్ ఫ్రమ్ ద డైరెక్టర్ పర్స్పెక్టివ్ ఆర్ బ్యానర్ పర్స్పెక్టివ్ ఆర్ మీకు నచ్చిందా? డెఫినెట్లీ ఫస్ట్ స్టోరీ తర్వాత దాన్ని తీసే డైరెక్టర్, దెన్ దాన్ని నిర్మించే ప్రొడ్యూసర్, ఫస్ట్ ఇవి ఉంటాయండి. అండ్ డెఫినెట్లీ కీపింగ్ మై ఫ్యాన్స్ ఆర్ ఆడియన్స్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ, అది కూడా కొంచెం మైండ్లో ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. సో వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫ్రమ్ రాబిన్హుడ్? వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్? రాబిన్హుడ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ విత్ వెరీ గుడ్ ఎమోషనల్. సినిమాలో చూస్తే చిన్న ఒక మంచి హార్ట్ టచింగ్ పాయింట్ ఉంటుంది అండ్ వెరీ గుడ్ క్లైమాక్స్. అంటే బేసికలీ
కమర్షియల్ మూవీలో క్లైమాక్స్ అంటే వచ్చేసరికి ఇక్కడ కొంచెం వీల్ ఫైండ్ ఇట్ లిటిల్ క్లీషెడ్ ఉంటుంది, బట్ దీంట్లో ఇట్ ఈస్ గోట్ బి వెరీ న్యూ. సో వెంకీ గారు, అందరూ మీరు చాలా ఇన్నోసెంట్, ఏం తెలియదు అట్లా అంటే కావాలంటే అది కూడా ఒక స్ట్రాటజీ, అలాంటి ఇమేజ్ ఉంటే బాగుంటుంది డైరెక్టర్